అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రయాణము జగ్గారావుపల్లి గ్రామము, బోయిన్పల్లి మండలము, రాజన్న సిరిసిల్ల జిల్లా. ఇదొక రిఫరెన్స్ కాల్. సరస్వతి బట్టల దుకాణం శేఖర్ బ్రో మా బంధువులకు సంబంధించిన ఒక సైట్ ఉందన్న, అక్కడికి వెళ్ళి కొలతలు తీసుకొని కొత్త ఇంటి కోసం ప్లాన్ అండ్ స్ట్రక్చరల్ డీటెయిల్స్ అంతా ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్పారు. వారి కాల్ మేరకి మనం సైట్కి వెళ్ళాము. అక్కడ స్థలానికి సంబంధించిన పూర్తి కొలతలు, పొడవు, వెడల్పులు, డయాగ్నల్ ప్రతి కొలత తీసుకొని కూర్చుండి వాళ్ళకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు 8 కాలమ్స్లో ఇల్లు ఎంత స్లాబ్ ఏరియాలో వస్తుంది, 12 కాలమ్స్లో 12 కాలమ్స్లో ఎంత స్లాబ్ ఏరియా వస్తుంది, ఎంతవరకు వాళ్ళు భవన నిర్మాణం చేయగలుగుతారు, అలాగే వాస్తుపరమైనటువంటి పథకము, గ్రామీణ ప్రాంతాలలో పథకము, ఆయాది గణితము, ఇలాంటి సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. అంటే ఎంతవరకు ఎన్ని గజాల్లో ఎంత పొడవు వెడల్పులో నిర్మించాలి అనే ఒక సబ్జెక్టు. దాని గురించి మరొక వీడియోలో మనం సంపూర్ణంగా మాట్లాడుకుందాం. అలా ఆయాది గణితం పథకం గురించి పూర్తిగా వివరించి ఏ మేరకు స్థలం పనికి వస్తుంది, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ప్రపోజల్ మనం కన్స్ట్రక్షన్ చేయవచ్చు, అలాగే ఇంటి యజమాని యొక్క బడ్జెట్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, సెట్ బ్యాక్స్ కూడా ఏ విధంగా పోతుంది అనే అన్ని అంశాలని, అంటే భవన నిర్మాణానికి సంబంధించిన చాలా ప్రాథమిక సమాచారం అంతా కూడా ఇంటి యజమానులకి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది గృహలక్ష్మి.